తృప్తి ఖచ్చితం. దాన్ని ప్రజలైతే పార్టిసిపేట్ చేయరు, కానీ అది రిఫ్లెక్ట్ చేస్తారు. చర్చ జరుగుతుంది దీనివల్ల. ఇప్పుడు వీళ్ళు అన్ని ఇచ్చేసాం, సూపర్ 6 ఇచ్చేసాం అన్నప్పుడు నిట్టూర్చడం వేరు, వీళ్ళు చేశారా మన తరపున అనే ఓ తృప్తి వేరు. ఇప్పుడు 1500 రూపాయలు ఇవ్వలేదు, నాకు ఇవ్వాల్సిందే అని ప్రతి మహిళకి ఉంటుంది తప్పించి, అక్కర్లేదు నాకెందుకు దండగా అని ఏ మహిళన్న అనుకుంటుందా? ఇంకా కోటీశ్వరరాలైన మహిళ కూడా నాకు కూడా వస్తే బాగుండు అనుకుంటుంది తప్పించి, ఎవ్వరూ కూడా నాకు డబ్బులు వద్దు అని చెప్పరు. ప్రభుత్వం నుంచి వస్తుంటే వచ్చేది ఆగినప్పుడు వచ్చే అసంతృప్తి, ఇచ్చినప్పుడు సంతృప్తి రాకపోవచ్చు, ఆగినప్పుడు మాత్రం అసంతృప్తి వస్తుంది. ఆ అసంతృప్తినే వీళ్ళు రిఫ్లెక్ట్ చేస్తున్నారు. దాంతో పాటు పెన్షన్లు అస్సలు ఒక్కళ్ళకు కూడా కొత్తగా ఇవ్వకపోవడం అన్నటువంటిది. వెంటనే వీళ్ళు అనొచ్చు, అదేంటది స్పౌజ్ పెన్షన్ ఇచ్చాము అన్నది. చచ్చిపోయిన వాళ్ళ ప్లేసులో పెన్షన్ ఇవ్వడం ఏంటి వాళ్ళ భార్యకి? బతికున్న వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళు చచ్చిపోయిన తర్వాత ఇచ్చే గడికి నువ్వెందుకు గవర్నమెంట్లు అనేది? అది కూడా వాళ్ళకి ఎప్పటి నుంచి అర్హత ఉంటేనే కదా ఇప్పుడు నువ్వు ఇస్తుంది. అదేదో బిచ్చం కాదు అని నువ్వే చెప్తివి. పెన్షన్ అనేది బిచ్చం కాదు, నీ హక్కు అని చెప్తివి. ఇప్పుడు ఆ హక్కు కాలు రాస్తున్నావు కదా 2 ఏళ్ల నుంచి కూడా. ఇప్పుడు 60 ఏళ్ళు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా తమకు పెన్షన్ రాలేదని బాధపడతారా లేదా? సంతోషపడతారు. అది ఒక ఆస్పెక్ట్ అవుతుంది. ఇంకొకటి వచ్చాడు సార్, నిరుద్యోగ వృత్తి నేను అంతగా సీరియస్ గా అనుకోనది. ఎందుకంటే వస్తే సంతోషం, కార్యకర్తలను సంతృప్తి పరచడానికి తప్పించి అదేమీ ఉపయోగం లేదు. ఎందుకంటే నిరుద్యోగి అంటే ఇంట్లో ఖాళీ కూర్చునే సన్నాసి ఎవడో ఉండడు. కనీసం ఇంటి దగ్గర ఏదో పని అన్నా చేసుకుంటాడు, ఏ స్విగ్గీలు జొమాటోలోనన్నా పని చేసుకుంటాడు. అంతే తప్పించి